ఇలా మా ఇంట్లో అడుగుపెట్టి మా తాతల కాలం నాటి విగ్రహం దొంగతనం చేసే దమ్ము ఎవ్వనికి లేదు. ఖచ్చితంగా నిన్నెవడో రెచ్చగొట్టి ఉసిగొల్పిండు. ఎవడాడు చెప్పావు కదా, తెలుసుకుంటా. అనగననగ రాగమతిశయుల్లుచునుండు తినగ తినగ వేమతీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. నీకదంతా అర్థం కాదులే గాని ఒక మంచి రోజు చూసి మరల ప్రయత్నించు. సాహసం సాయరా, విజయం వరిస్తుంది. దూరం 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 దూరం. సరిగ్గ గప్ప అడే పందుల కోసం వేసిన వచ్చు. ఎవరు వేసి ఉంటారు? గోండోళ్ళు అయింటారు. కానీ ఏడికెళ్ళి ఎట్లనే తప్పించుకోవాలి, లేకుండా నా బిడ్డ దాకా. చదువు సురువు చేసినమాట. ఇన్ని దినాలు నేను కష్టపడి తెచ్చుకున్న ఆధిపత్యం మొత్తం బిగేట్టుంది. అవరాడు చదివాడు చెప్తుండ్రా. ఊరవతల పటేలా గట్లయితే ఊరవతలకే నొక్కుదాం. అప్పుడు ఆయనకి ఇంకా అల్కగా అయిపోతుంది కదా పటేలా. అల్కగా ఎట్లయితుందిరా? దుర్యోధన్ గడి చెప్తే కదా. అర్థమైంది పటేలా. పండ్రా రేయ్, వంతానున్న బాలమ్మ పొట్టేలు నాకు కావాలా. పోనీ అట్నే పోగొట్టిడు. ఇప్పుడు ఏంది చంపేస్తారా? జాతర నెల రోజులు కొని అట్లా అవుతుందిరా. కొంచెం బుద్ధలేదా? పొట్టేళ్ళని గాలికిడిసి ఈ పాప చదువు మీద పోయిండు. గంటకే కదా పోయింది. ముందుగా బడి పంతులు అన్నాలి. ఏం చేద్దాం? వీడికి ఊరంతా గంగలో పని, వీడికి మాత్రం వీడి పంతమే కావాలి. 12 ఏళ్ళు ఊరి కోసం కంటికి రెప్పలాగా సాదుకున్న పొట్టేళ్ళు గట్లెట్లా పోగొట్టినవురా గంగ. ఊరలతో దెబ్బలు తింటావురా. చేతులు తిమ్మి రక్తపోయి మూరలో పెట్టుకో, అంతేగాని గల్ల పట్టవాక. చెయ్యిరా ఊళ్ళే సహం చూస్తలేరా, కసం చూస్తలేరా? గుప్పెడు జొన్నల కోసం సత్తానం. మీరు వాని దిక్కుంటే పోయి సావండి, అంతేకాని మధ్యలో రాకోరే. కనకం అప్పుడు చూస్తున్నాం మాట చక్కరాని చెల్లె బజార్లు ఊళ్ళో మీరు లొల్లి పెట్టుకుని నేను ఎందుకురా? వీడు చేసిన పనికి ఊరంతా బలిపోతుంది పట్టేలా. బాలమ్మ పొట్టేలు అడవిలో ఓటుకొచ్చిందిరా. విన్నావు కదా, ఏం చేద్దాం? బాలమ్మ పొట్టేలు పోగొట్టినందుకు నిన్ను, నీ పెండ్లాన్ని, ఇక ఆ బుడ్డదాన్ని ఊరి నుంచి వెళ్ళేస్తున్నా. ఒక్క జొన్న గింజ చుక్క నీళ్ళు కూడా ఈకుండ్రి వీళ్ళకి. మెల్లమెల్ల మాడాల.
నెల రోజుల్లో బాలమ్మ జాతర. అప్పటికి బాలమ్మ పొట్టేలు తేలే అనుకో, అదే ఊరు బయట 3 గుంతలు తవ్వించుకో. చూస్తున్నావు కదా, నేను అవసరంలే, ఊరలు చాలు పాతి పెట్టనీకి. పోదాం పండ్రి. పటేలా, తప్పు నాదైతే నా పిల్లలు ఏం చేసిరు? తీసుకపోయి ఆరాధిస్తారు మరి. ఈ నొక్కంతోనే ఏమైతుంది? ఊర్లో ఇంత మంది ఉన్నారు, అందరం కలిసి ఎత్తుకుదాం పారి. జాతర దగ్గరలో ఉన్న అందరం పోయి ఎత్తుకుదాం పారి. నా తల్లి శరణో, నా తండ్రి శరణో, ముక్కోటి దేవతలకు శరణు శరణు శరణు. బాలమ్మని చెప్తున్నా మీకు, శరణు శరణు శరణు. నా పొట్టేలు పోగొట్టినోడే నా జాతర తోలుకు రావాలి. ఇంకెవడు తెచ్చినా శాంతించను. నా పొట్టేలు పోగొట్టినోడే పోయి నా జాతర తోలుకు రావాలి. ఇంకెవడు తెచ్చినా శాంతించను. దేవుడా, ఎట్లనే చేసిన నెక్కిలు బయటపడి నా సరస్వతిని కాపాడుకోవాలి.